ఆలోచించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష డబుల్ బెడ్రూమ్లో దాదాపు ఒక 3000 ఇండ్లు కట్టి ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళని నేను మొదటి సమావేశంలో అడిగినప్పుడు గౌరవ మంత్రి గారు ఏమన్నారంటే అవి కట్టినాం కానీ అక్కడక్కడ మళ్ళీ కొంత రిపేర్లు ఉన్నాయి, ఆ కట్టేటప్పుడే కూడా కొన్ని కూలేటటువంటి పరిస్థితులలో ఉండే, అవన్నీ కూడా మేము డబ్బులు కేటాయించి సంబంధిత కాంట్రాక్టర్తో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి తొందరలోనే మేము లబ్ధిదారుల ఎంపిక చేసి పంచిపెడతామని చెప్పారు. దాంట్లో ఇంకో కిటికీ ఏమైందంటే అధ్యక్ష, గతంలో లబ్ధిదారుల సెలక్షన్ జరిగింది, ఇప్పుడు కొత్తగా కూడా లబ్ధిదారుల సెలక్షన్ చేస్తామంటున్నారు. ఎందరో మంది వేలాది మంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కావాలని చాలామంది ఆశతోనే దరఖాస్తులు పెట్టుకున్నారు. మళ్ళీ రిపేర్ చేసినారు, మళ్ళీ కూడా అవి అట్లున్నటువంటి సామాన్లన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి మిగతా అన్నీ కూడా కొంత దొంగతనమైంది అక్కడ. ఆ మళ్ళీ ఇంకా రిపేర్లకి డబ్బులు కేటాయించాల్సినటువంటి అవసరం వస్తుందేమో. అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పట్లోగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని లబ్ధిదారులకు కేటాయిస్తారు. ఇంకొక సమస్య అధ్యక్ష, పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా పల్లెల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది. ఇది గౌరవ మంత్రి గారు గమనించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో దాదాపు 25 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇండ్ల స్థలాలు లేనటువంటి పేదవాళ్లకు ఎవరికి కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు. దాని కారణంగా అర్హత ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా ఇల్లు కొరకు దరఖాస్తు పెట్టుకుంటే ఇల్లు మంజూరైతున్నది, కానీ వాళ్లకు ఇళ్ల స్థలం లేని కారణంగా ఇల్లు కట్టుకుంటలేరు. కాబట్టి అటువంటి వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర వెంటనే పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలా. మరి అదేవిధంగా ప్రభుత్వ భూములు లేని దగ్గర గతంలో ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ నుండి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండే. కానీ ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న, ప్రత్యేకంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు అందరికీ సమానంగా కాకుండా ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే ఈ ఆదిలాబాద్ అటువంటి జిల్లా కానీ ఆదిలాబాద్ అటువంటి నియోజకవర్గం కానీ అత్యధిక పేదలు ఉన్నారు. కాబట్టి ఇండ్ల కేటాయింపులో కూడా కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కేటాయించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. శ్రీ రామదాస్ నాయక్ గారు.